జై శ్రీమన్నారాయణ. హలో అండి. గులాబ్ జామున్ చేస్తున్నాను. డ్రై గులాబ్ జామున్ అండి. ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. ఒక చెంచా ఏమో మైదా తీసుకున్నాను. మైదా వద్దంటే మీరు ఆపేసుకోవచ్చు. కానీ కొంచెం బయటికి బాగుంటుంది, పగుళ్ళు రాకుండా ఉంటుందని నేను వేశాను. కానీ నేను ఎంత చేసినా సరే అది పగుళ్ళు అయితే వచ్చిందండి. నేను మీకు చూపిస్తాను నేను ఒక పొరపాటు చేశాను అది ఏంటన్నది. ఇందులో నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా గట్టిగా పిండిలాగా కలపండి. మరీ అంత గట్టిగా కాదండి, స్మూత్గానే ఉండాలి. ఎంత స్మూత్గా ఉంటే మనకు అంత స్మూత్గా గులాబ్ జామున్స్ వస్తాయన్నమాట. ఇది కలిపేసేసి దీని మీద కొంచెం నెయ్యి రాసి మూత పెట్టేసేసి ఉంచండి. ఒక్క 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇంతలోనే బెల్లం కూడాను మీరు పగలగొట్టుకొని నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచుకుంటే కొంచెం వేడైన తర్వాత అది కూడా వడగట్టుకొని అప్పుడు మనం పాకం చేసుకుందాం. చూసారా, ఇది మెత్తగా అయింది కదా, బాగా నూనె రాసాను, దీనికి మూత పెట్టేశాను. 10 నిమిషాలు సరిపోతుందండి. ఇగోండి, కప్పు కంటే తక్కువే తీసుకున్నాను బెల్లం. మాకు కొంచెం స్వీట్ తక్కువే తింటాము. ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు నీళ్ళండి. కరెక్ట్ కొలతండి ఇది. మీరు ఏం ఆలోచించే అవసరం లేదు. ఈ పిండికి కరెక్ట్ అనమాట. కప్పు పిండి అయితే ఒక కప్పు బెల్లం, 2 కప్పులు నీళ్ళు. కరెక్ట్ అనమాట. ఇది నూనెలా మనం నెయ్యిలా చేతికి పాముకొని ఉండలు చేయండి. మనం పగులు రాకుండా చేయాలని ఎంతో ఆత్రంగా ఉంటుందండి. కానీ కంపల్సరీగా గులాబ్ జామున్ అంటే చిన్న పగులు వస్తుంది. కానీ నేను ఎంత కరెక్ట్‌గా చేశానంటే చాలా సేపు చేశాను. చూసారా, పగులు వద్దు అన్నట్టు చూపిస్తున్నాను మీకు. నీళ్లు కొంచెం తడి చేసి కూడా చేశానండి. అయినా సరే నేను చేసిన పొరపాటుకి ఒక 2, 3 విడిచిపోయినాయన్నమాట. మీకు చూపిస్తాను అది ఎలాగో విచ్చుకుపోయినాయో. కొంచెం నూనె వెచ్చపడకుండానే వేశానండి నేను. అందు గురించి అలాగ అయ్యిందని అనుకుంటున్నాను. ఇగోండి, బెల్లం కొంచెం మరగబెట్టి కరిగిపోయింది. కొంచెం వేడి చేస్తున్నానన్నమాట. వేడి చేసి ఇది మనం జల్లెడతోటి వడకట్టేసేసుకొని అప్పుడు మళ్ళీ మీరు వెచ్చబెట్టుకుంటే ఒక్క 5 నిమిషాలండి సరిపోతుంది. 5 నిమిషాలు మనం ఎలా పంచదార ఎలాగో వడగట్టేసానండి, మళ్ళీ వేశాను. 5 నిమిషాలు మనం ఎలాగైతే పంచదార పాకం ఎలాగ 5 నిమిషాలు వెచ్చబెట్టుకుంటాం అంతే. ఇది కూడా ప్రాసెస్ అంతే. ఎక్కువగా మనకేమి తీగ పాకం రావడం అటువంటివి ఏమి అవసరం లేదండి. కొంచెం బాగా కొద్దిగా ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇది ఇక్కడ పెట్టేసేసి మంట తగ్గించానండి నేను. అరే, ఎక్కువ వేడైపోతే పాడైపోతాయి కదా అని తగ్గించి దాంట్లో ఇది నెయ్యి వేసాను అనమాట. ఇగోండి, అదేమో యాలకుల పౌడర్ మీకు చూపించాను. పాకంలో ఇందాక వేయలేదు, ఇప్పుడు వేసాను అనమాట. ఈ 3, 4 ఇప్పుడు వేసాను కదండి, అవి చిన్న మంటలో ఉంటుండగా వేసాను, విచ్చుకుపోయినాయండి. వెంటనే మంట పెంచానమాట. పెంచితే అప్పుడు సర్దుకున్నాయి అవి. మీకు చూపిస్తాను. నేను స్పూన్ పెట్టి ఇలా కలపగానే మీకు కనిపిస్తుంది 2, 3 విచ్చిపోయినాయి అని. విచ్చిపోయిన పాకంలో వేయగానే ఏం అవ్వదనుకోండి. అయినా సరే చూడటానికి బాగోదు కదా, రౌండ్గా ఉంటేనే మనకి చూడడానికి అందంగా ఉంటుంది. చూసారా, 2, 3. మీరు ఇలా చేయకండి. కొంచెం నూనె హీట్ ఎక్కిన తర్వాతే వేయండి. ఈ పొరపాటు మీరు చేయకండి. కొంచెం నూనె హీట్ ఎక్కిన తర్వాత వేస్తే అది సర్దుకొని వేగడానికి రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఇవన్నీ ఇలా వేయించుకొని బాగా డార్క్ కలర్ వచ్చే వరకు, గులాబ్ జామున్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. తీసి పక్కన పెట్టేసుకోండి అన్నీని. అది బెల్లం పాకం కూడా మనకి గోరువెచ్చగానే ఉండాలి. ఇవి కూడా వేగిన వెంటనే వేయకూడదండి. ఇవి కూడా పక్కన గిన్నెలో తీసి ఉంచేసాను నేను. చూసారా, ఇవన్నీ కలిపేసేసి తీసేసి పక్కన గిన్నెలో పెట్టేశాను. 2 ట్రిప్ కూడా వేసి వేయించాను అనమాట. 2 ట్రిప్ కూడా వేసి వేయించాను. ఇవన్నీ బాగా వచ్చినాయండి. కొంచెం వేడెక్కింది కదా, అన్నీ బాగా వచ్చినాయి ఇవి. ఇవి కూడా వేయించిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. అన్నీ బాగా వచ్చినాయి. ఒక్క 3 అనమాట. గులాబ్ జామున్ ఎప్పుడూ కూడా ఇలాగ మనం నీళ్లు మన చెంచాతో ఎలా కలుపుతాం కదా, అలా కలిపితే కరెక్ట్గా వేగుతాయండి. అన్నీ ఒకే రంగులో వచ్చేటట్టు వేగుతాయి. మనం ఇలా ఇలా చెంచాతోటి దాన్ని అటు ఇటు తిప్పితే అవ్వదు, కానీ నీళ్లు కలిపినట్టుగా ఇలా స్పూన్తో కలిపితే బాగా వేగుతాయి. మంట కట్టేసాను, చూపిస్తానండి అన్నీ ఎలా వేగినాయి అని. ఇదిగోండి, చూసారా, అన్నీ వేగినాయి. ఒక్క 3 మాత్రం పోయినాయండి. అగో చూసారా, చెప్పకపోవడం 3 మాత్రం అలాగైంది. ఇగోండి, అది కూడా నేను గోరువెచ్చగా చేశాను. ఇవి కూడా గోరువెచ్చగా అయిన తర్వాత వేసేసాను. కొంచెం స్పూన్తో కలిపాను అనమాట. అలా విచ్చిపోయినాయి అని బాగా విడిపోలేదండి, అన్నీ చాలా బాగున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా, కరెక్ట్ కొలతండి అది, ఆ నీళ్ళుని ఆ పాకంని. చూసారా ఎంత బాగా వచ్చినాయో.
బాగా నీట్‌గా వచ్చినాయండి. చూసారా? అది డ్రై అన్నమాట. తినడానికి తీయగా ఉంటది. పాకం వేస్ట్ అయితుంది అన్న ప్రాబ్లమ్ ఉండదు. బెల్లంతో చేసాం కదండీ! హెల్తీ గూడాను. మనం హాయిగా తినొచ్చు. అది ఎక్కువ కూడా వేయలేదండి నేను. చాలా తక్కువ వేసాను బెల్లం కూడాను. కప్పు నిండుగా కూడా వేయలేదు. మీరు చూసారు కదా! చూసారా ఎంత బాగా ఒకటి బాగా విడిపోయింది. ఒకటి 2 తక్కినవన్నీ బాగా వచ్చినాయండి. నా వీడియో చూసినందుకు మీకు థాంక్స్ అండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్‌కి షేర్ చేయండి.